కొన్ని కోట్లు ఖర్చు పెట్టి తీస్తున్నప్పుడు వాళ్ళు సినిమాని నాశనం చేసేద్దాం అనుకుంటున్నారే, జీవితంలో మిమ్మల్ని మాత్రం క్షమించుకోవద్దండి. అందుకే దయచేసి కొంచెం కంట్రోల్గా ఉండండి. ఈ చీప్ పనులన్నీ మానుకోండి. సినిమా ఇండస్ట్రీని బతికించండి. అందరు హీరోలు బాగుండాలని, అందరు డైరెక్టర్, అందరు టెక్నీషియన్, అందరు ప్రొడ్యూసర్ బాగుండాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటూ మరి ఈరోజు ఈ సినిమాని ఇంత చక్కటి విజయాన్ని ఇచ్చారు. డే బై డే బెటర్ అవుతుంది. నేనేం తీసుకెళ్ళి హిమాలయాలో కూర్చోబెట్టని అబద్ధం చెప్పాను. ఇట్ ఇస్ వెరీ గుడ్ ఫిల్మ్, బెటర్గా అవుతుంది. కొన్ని డిస్టర్బ్ చేశారు కొన్ని, బట్ ఇట్స్ ఓకే. ఎన్ని అబద్ధాలు చెప్పినా లాస్ట్కి నిజమే గెలుస్తుంది. ఈ సినిమానే గెలుస్తుంది. అద్భుతంగా ఉన్నాను కాబట్టి మా టెక్నీషియన్కి, మా ప్రొడ్యూసర్ గారికి అండ్ ఫైనల్గా మా బాబు కళ్యాణ్ బాబు, నిజంగా ద డే వన్ నుంచి చివరి వరకు నాకు ఇక్కడ ఇబ్బంది పెట్టలేదు. అమ్మ 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 నాకు ఆప్యాదిస్తుంటే ఎంత ఒక సంతోషం వచ్చిందంటే అంత సంతోషం వచ్చింది నాకు. సో నేను అదేవిధంగా తెలియని ఒక బాండ్ అన్నది బాబుకి నాకు ఏర్పడింది. ఈ సినిమా కంప్లీట్ అయిన తర్వాత హిట్ అయింది, అన్నీ జరిగింది. అయినా బాబు నేను ఎప్పుడు ఇలాగే తను నాకు ఫోన్ చేస్తాను, నేను తను ఫోన్ చేస్తాను. తను ఎంత బిజీగా ఉన్నా, నేను ఎంత బిజీగా ఉన్నా కలుస్తాం, మాట్లాడేది మాట్లాడతాం. నాకు తోచింది మంచి చెప్తాను, బాబు తెలిసింది నాకు అని చెప్తాను. నిజంగా వారు ఈ సినిమాలో అద్భుతంగా చేశారు. ఫైట్స్, ఎక్స్ప్రెషన్స్, ఎవ్రీథింగ్ 100% మనసు పెట్టి చేశారు బాబు. నిజంగా నేను చెప్పాలంటే ఒక ముక్కలో చెప్తే ఈ సినిమాలో స్కోర్ చేసింది బాబు ఫస్ట్ 100% బాబు. నిజంగా దాని తర్వాత మీకు ఎవరు మార్క్స్ ఇస్తారు మీరు ఇచ్చుకోండి, కానీ ఫస్ట్ నేను మార్క్స్ ఇచ్చేది బాబుకే నేను ఇస్తాను. అదేవిధంగా జూనియర్ ఎన్టీఆర్ గారికి వారు కూడా నేను ధన్యవాదాలు తెలియజేసుకుంటాను. ఎందుకంటే ఆ రోజు ఈవెంట్కి వచ్చి ఎంత చక్కటి మాటలు చెప్పాడైనా తండ్రి స్థానంలో నన్ను కూర్చోపెట్టి అమ్మా అని అన్నారే, వారికి నాకు నిజంగా మీరు బాగుండాలి బాబు. మీ అభిమానులు మీ మీద ఎంతో ప్రేమతో ఉన్నారు. అదేవిధంగా మా సినిమా గురించి, మా గురించి, మా హీరో గారి గురించి, అంటే మీ అన్నయ్య ఆయన అయినా కూడా ఈ సినిమా హీరో. సో ఏది మనసులో పెట్టుకోకుండా ఓపెన్గా మీరు మాట్లాడారే, అది కూడా మాకు ఈ సినిమాకి ఒక ప్లస్ అని నేను చెప్పుకుంటున్నాను. కాబట్టి జూనియర్ ఎన్టీఆర్ గారికి, వారి అభిమానులకి, బాబు వారి అభిమానులకి, 2 రాష్ట్రాల ప్రజలకి, నా అభిమానులకి, మీ అందరికీ మరోసారి కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ ఈ సినిమా హిట్ చేసినందుకు ఇంకా పెద్ద హిట్ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చిన మా మీడియా సోదరులు, 2 సంవత్సరాల నుంచి మీతో మేము ట్రావెల్ చేస్తాం, అనేక విషయాలు మాట్లాడుకున్నాం, ఇంకా మాట్లాడుకుందాం. సో మీకు అందరికీ నాకు కృతజ్ఞతలు తెలియజేసుకుని సెలవు తీసుకుంటున్నాను. థ్యాంక్ యూ. అండ్ ఆయన చేసిన అమ్మ ఒక ఎప్పుడు కష్టపడుతుంది, చక్కగా మాట్లాడుతుంది. ఆడబిడ్డలు ఎప్పుడు మనం ఎంకరేజ్ చేయాలని, నిజంగా వాళ్ళు ఇంత కష్టపడుతుంటారు, మాట్లాడి వెళ్ళిపోతాం, కానీ వాళ్ళ గురించి పట్టించుకుంటాం. అమ్మ వాళ్ళు చక్కగా చేస్తాం. థ్యాంక్ యూ. ఈ అవకాశం చేయాలని మరోసారి నాకు